హలో పెద్ద మనుషులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. మీతో ప్రాజెక్ట్ గురు మార్కెట్స్. మేము కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిస్తాము. మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు. అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క ప్రతి పారామీటర్ను మరింత జాగ్రత్తగా చూడాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము. ద బోయింగ్ కంపెనీ, టికర్ BA. ఈ సమీక్ష ఆ సమయంలోని ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది. ఏప్రిల్ 21, 2025. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ద బోయింగ్ కంపెనీ ఉపవర్గానికి చెందినది. ఏవియప్రామ్ 9 సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటాయి మరియు ఇది ప్రతినిధి కాదు. కంపెనీ మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది. 10 పాయింట్లలో -2.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 1.1 పాయింట్లు. మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆస్ మార్కెట్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మీరు చూడవచ్చు. -2.5 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ద బోయింగ్ కంపెనీ. కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం. ద బోయింగ్ కంపెనీ మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము 12 నెలల స్టాక్ని చూడవచ్చు. ద బోయింగ్ కంపెనీ -5.1% మార్పును చూపించింది. 22.2% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు, కానీ మీరు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. ద బోయింగ్ కంపెనీ $121.83 బిలియన్. ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ $260 బిలియన్లు. బోయింగ్ కో 46.885% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని నాయకులలో ఒకరు. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $391 బిలియన్. $8 బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో బోయింగ్ కో 49.958% వాటా ఉంది. మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. ద బోయింగ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 46.885%. బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ 49.958%. ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 207% తక్కువ. ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా చెడు -1 పాయింట్. అధ్యయనంలో ఉన్న కంపెనీకి అప్పులు లేవు. కంపెనీ రుణాలపై ఫలితం చాలా బాగుంది 2 పాయింట్లు. కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ లాభంలో బ్యాలెన్స్ 0. ఉపవర్గానికి సగటు 0తో. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువను దాని లాభానికి అంచనా వేయడం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $11,877 మిలియన్లు. రాబోయే 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా $2,798 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఇది ప్రస్తుత సంఖ్య కంటే 76.4% తక్కువ. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభాల సూచికల అంచనా సహించదగినది 0 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 1.8. 2.7 యొక్క ఉపవర్గ సగటు కంటే 33% తక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికకు మార్కెట్ విలువ అంచనా మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $66,530 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు. ఇది కంపెనీ ధరకు చాలా చెడ్డది. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా
చెడ్డది -1 పాయింట్. మార్జిన్ -17.9%, ఉపవర్గంలో సగటు -11.5%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 6.4%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా 67.566%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటాలో 44% పెరుగుదల. మరియు ఇది సంస్థ యొక్క మార్పిడి విలువ మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది, బోయింగ్ కో కాకుండా తక్కువ అంచనా వైపు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $708,000. అయితే ఉపవర్గంలో $1,021,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 30.7%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మొత్తాన్ని అంచనా వేయడం మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం $69,000. ఉపవర్గం యొక్క సగటు $42.8,000. మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 61%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ ఉద్యోగికి లాభం అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం $387,000. ఉపవర్గంలో $373,000 ఉన్నాయి. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 4%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి అమ్మకాల అంచనా సహించదగినది -0.5 పాయింట్లు. షేర్లు 2.3% తక్కువగా ఉన్నాయి. ఉపవర్గం సగటు 2.4%. ఇది సాధ్యమయ్యే షార్ట్ స్క్వీజ్కి సూచిక. సూచిక RSI 14 కంపెనీకి 51% స్థాయిని చూపుతుంది, ద బోయింగ్ కంపెనీ. ఉపవర్గంలో RSI స్థాయి 14 సుమారుగా 49%. సాంకేతికంగా ఉపవర్గం యొక్క షేర్లు కంపెనీ షేర్ల వలె దాదాపుగా కోట్ చేయబడతాయి. బోయింగ్ కో కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు $162. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు $192. వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు 19%. ఆర్డర్ పట్టికను చూద్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది, లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్. కంపెనీ షేర్ల వాల్యుయేషన్ ఫలితంగా బోయింగ్ కో సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున వ్యాపారాన్ని తెరవవద్దు. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్